మనాలి ఏముంటది అక్కడ? ఏం చేస్తావు వెళ్ళి? ఓకే ఇంటర్ ఒక్క సెకండ్ కూడా కాలేదు, స్టార్ట్ చేసింది ఇక. అండ్ బై ద వే గైస్, మన జ్యువెలరీ, ఎయిర్పోర్ట్ జ్యువెలరీ అసలు టచ్ కూడా చేయలేము. ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరైనా దీంట్లో పర్చేస్ చేస్తారా? చేసి ఉంటే కమెంట్స్ చేయండి. మేమైతే ఓన్లీ విండో షాపింగ్. ఐ కాంట్ ఈవెన్ డేర్ టు గో ఇన్ సైడ్. పర్ఫ్యూమ్స్ ఓన్లీ. నేను నా సోకులతో కలిసి మనాలి వెళ్తున్నాను. బ్రహ్మానందం ఎక్కిన ఫీలింగ్ వచ్చింది. ట్రిప్ స్టార్ట్ అయ్యి 5 minutes కూడా అయితే లేదు. కనపడ్డ బొమ్మ దగ్గర వెళ్ళి ఆగుతుంది. చూడండి, ప్రతి ఒక్క బొమ్మ దగ్గర ఆగుతుంది. ఇది కావాలి అది కావాలంటుంది. ఎన్ని డేస్ అవుతుంది? నువ్వు ఎన్ని మినిట్స్ అవుతుంది స్టార్ట్ అయ్యి? చెప్పు. నిన్న మా డాలి కొనుక్కున్నా, ఇప్పుడు నేను వేసుకుంటున్నా. ఏం చేస్తున్నావురా? ఖాళీ లేదా పిల్లలు ఏరుకోవడానికి పిచ్చిదాన్ని అనుకున్నావా కట్టప్ప? అందుకే రాళ్ళు ఏరుకుంటుంది. ఎటు చలో దిగుదామా? వెళ్ళాలా? చెప్పవా? ఎక్కడున్నావురా? టికెట్ డౌన్ అప్పుడే. పప్పు ఏం తాగుతుండు? సాయ అగోని ఎందుకంత సంతోషం ఇప్పుడు? సో మేము ఇప్పుడు మార్నింగ్ 3:30కి స్టార్ట్ అయితే ఢిల్లీకి వచ్చేసరికి 5:30 అయింది. ఢిల్లీ నుండి 8:30 అయింది. 3:30కి ఇంట్లో నుండి స్టార్ట్ అయితే మేము ఢిల్లీకి వచ్చేసరికి 8:30 అయింది. 8:30 నుండి ఒక 1 hour ఏమో అక్కడ వెయిట్ చేసినాము. 9కి స్టార్ట్ అయినాము. ఇప్పుడు టైం వచ్చేసి మనకు 6:30 అలా అవుతుంది. ఇప్పటిదాకా ట్రావెల్ చేస్తూనే ఉన్నాం. ఆల్మోస్ట్ ఒక 7 to 8 hours. ఇంకా 2 hours ఇంకా వెళ్ళాలి. ఘాట్ రోడ్స్ ఫుల్ చాలి. చూడండి ఇదంతా కూడా. సో మార్నింగ్ టిఫిన్ చేసినాం. ఇప్పుడు ఎట్లున్నది ట్రావెల్? అవుతున్నాడు. ఈమెనేమో ఫుల్ యాక్టివ్ ఉంది. నాకు కూడా చలి పెడుతుంది. మొత్తం ఘాట్ రోడ్స్ ఉన్నాయి. మళ్ళీ చూద్దాం ఇంకా అప్డేట్స్ ఇస్తాం. ప్లేన్ నూడిల్స్ అయితే 50 rupees. 2 eggs అంటే 2 అండాక మ్యాగీ అంట 120 rupees అంట. ఒక 2 ఇడ్లీలు 150 రూపాయలు. 4 పూరీలు ఇంతే సైజు ఉన్నాయి, చిన్నగా బూరెళ్ళకు ఉన్నాయి. అది 250 రూపాయలు. ఘోరంగా ఉంది కాస్ట్ అయితే. 200 rupees. మళ్ళీ చిన్నపిల్లలు ఆడుకునేది మనకు 50-100కి దొరికేది, వీళ్ళ దగ్గర 200. ఘోరంగా ఉంది కాస్ట్. అండమాన్ అంటే అండమాన్ కన్నా ఎక్కువ ఉన్నది ఇక్కడ అయితే. చల్లు ఫుల్ చల్లి. స్వెటర్ వేసుకోలే ఎందుకు? చలి పెడతలేదా?
ఆయన వేడి వేడి ఛాయ్ తాగుతుండు. మా అండా ఎగ్ ఇంకా రాలే. ఎలా ఉందిరా డాలీ? స్నో చూసినావా? నా లైఫ్లో బిడ్డ బాధ ఇప్పుడు నాదే ఫాస్ట్గా వచ్చిందంట. ఇంత కాస్ట్లీయెస్ట్ మ్యాగీ అయితే ఇప్పటివరకు తినలే. 10 రూపాయల మ్యాగీ ప్యాకెట్ ఎంత ఉంటుంది? ఇంత ఎందుకుంటుంది? 5 రూపాయల మ్యాగీ, 10 రూపాయల మ్యాగీ ప్యాకెట్, 2 గుడ్లు, ఇది 120 రూపాయలు. ఏంటిది? అక్కడ హర్యానాలో తిన్నాము, దాంతో కంపేర్ చేసుకుంటే చాలా బెటర్. ఇవన్నీ మ్యాగీ రాలేవు, నాదే వచ్చి చల్లటి వెదర్లో వేడి వేడి మ్యాగీ. ఆకలి అయితే తుఫాను కాలుతుంది. ఓకేనా? అమ్మ ఉందా? ఇట్లా అనాలి. హాయ్ గాయ్స్, హలో, హాయ్. ఫ్రెషా? సో మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయినాము. రూమ్కి వచ్చి పడుకోవడానికి 8:30 అయింది నైట్ ఇప్పుడు. సో ఆల్మోస్ట్ ఒక 8 to 10 అవర్స్ జర్నీయే చేసాం మేము ఈరోజు. చాలా టైర్డ్ అయిపోయినాం, కానీ మేము మాత్రం ఫుల్ యాక్టివ్ ఉంది. నచ్చిందారా నీకు ఈ ప్లేస్? నచ్చింది. ఇప్పుడు ఎటు వెళ్తున్నావు? రెడీ అయినావు, క్లిప్ పెట్టుకున్నావు, డాల్ వేసుకున్నావు. ఇగో ఇది కొన్నా, ఆమె కొన్ని నేను వేసుకుంటున్నా. ఇప్పుడు బాయ్ బాయ్. ఎప్పుడు కలుద్దాం మళ్ళీ? రేపు. బాయ్ బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. లెట్స్ మీట్ ఇన్ టుమారో వ్లాగ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. 4 ఎంత చికెన్ కర్రీ ఇక్కడ? 430 రూపీస్. ఎంత వస్తుందో? క్వాంటిటీ జాదా వస్తుందని చెప్తున్నాడు. ఇగో ఈమెకంట చికెన్ కావాలంట, బట్ చికెన్ కాస్ట్ ఈస్ వెరీ హై హియర్. కోసం స్పెషల్గా చికెన్ కర్రీ కావాలంటే 450 రూపాయలు. మా ఇద్దరు టేస్ట్లు ఒక్కసారి కూడా కలవవు. ఫస్ట్ టైం స్వెటర్లు కలిసినాయి. ఇది కూడా నేను తీసుకోమని చెప్పి ఫస్ట్ నీకే తీసుకురాలే కదరా అంకుల్ కదా. చపాతి, రైస్, బాగుందా? ఏం చేస్తున్నావు? అసలు ఎంత బాగుందంటే మా బాల్కనీ నుండి ఇది వ్యూ అసలు సూపర్ అంటే సూపర్గా ఉంది. చూడండి, మౌంటైన్స్ మధ్యలో ఉండడం. డాలీ ఏం చేస్తున్నావురా? ఏం చేసినావు? మంచిగా కింద పడుతుంది. సో ఈరోజు డే 2 ఇన్ సిమ్లా. ఇప్పుడైతే సిమ్లాలో ఉన్నాం. సో ఇంకా ఎక్స్ప్లోర్కి స్టార్ట్ అవ్వలేదు. ఎక్స్ప్లోర్ చేద్దాం, ఎలా ఉంటుందో చూపిస్తాను. మొత్తం అన్ని కూడా ఒకే వీడియోలో కవర్ అయితే. ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హలో, వెల్కమ్ టు హలో గాయ్స్. సో ఈరోజు డే 2 ఇన్ సిమ్లా. ఎంత బాగుందంటే లొకేషన్ అసలు సూపర్ ఉంది. ఇక్కడ చూడండి, ఇగో ఈమె మా డాలీ గాడు రెడీ అయింది, చూపిస్తాను నేను మీకు. డాలీ ఎలా ఉందిరా? ఎండా ఉంది, చాలా చాలా బాగుంది కదా లొకేషన్ అయితే. సో మా వెనక చూడండి, మంచి కొండల మధ్యలో మీకు ఇలా కనిపిస్తుంది కదా లొకేషన్ అంతా కూడా, మొత్తం కొండల మధ్యలో. ఇప్పుడు చూడండి, ఇది ఒక లోయ, మొత్తం కూడా లోయ మధ్యలో మేము ఆల్మోస్ట్ ఒక కొంచెం హైట్ పైన ఉన్నాము. ఎన్ని హైట్ అనేది నాకు ఐడియా లేదు. సో ఈ కొండల పైన ఉన్నాము ఇప్పుడు ప్రెసెంట్. అది అందకుండా దీని బాధ చూడండి.
ఇది మా హోటల్ రూమ్. సో ఇక్కడంతా ఇలా ఉండింది. Take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love. బ్రేక్ఫాస్ట్కి వచ్చాము. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత వేరే ప్లేస్. ఫస్ట్ ఆలూ పరాటా. ఎట్లుంది ఆలూ పరాటా? బాగుందా? ఫస్ట్ టైమా? బాగుంది. చాయ్ ఏది చూపి. ఎట్లుంది? లోటెడ్ ఉన్నది. లిప్స్టిక్ పెట్టుకున్నట్టున్నది. నీకు ఎర్రగా అయిపోయినావు మొత్తం మనిషివి. ఏమైనా తినడానికి పాటలు. అలా ఒక 4-5 ఛాయలు కలిపితే ఇది ఒక ఛాయ్. అంత పెద్దగా ఉంది కప్ అయితే. వ్యూ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. చేర్స్, ఛాయ్ చేర్స్. బాగుందా? లొకేషన్ బర్మా బ్రిడ్జ్ ఇవన్నీ. ये टिकट सर पे लेके जाएगा, पॉइंट्स बताएगा. అది కాకుండా నువ్వే రూట్ చూడండి ఎలా మొక్కన మొత్తం లోయ. కొంచెం స్కిడ్ అయినా కూడా పోయాలి పడతాం. ఇప్పుడు ఓల్డ్ కుఫ్రీ ఇంకా న్యూ కుఫ్రీకి వెళ్తాడు. కుఫ్రీ న్యూ కుఫ్రీ ఏందో కుఫ్రీ అనుకుంటే కుల్ఫీ చేస్తాను. 4500 అయితే తీసుకున్నారు. మనందరికి ఒక వెహికల్ అన్నట్టు. లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. మొత్తం లోయ. ఆల్మోస్ట్ ఒక 2400 కిలోమీటర్స్ పైకి వచ్చినాము. హైట్ 2400. 12,000 feet height. వామ్మో 12,000 feet హైట్కి వచ్చేసినాం. ఇక్కడ చూడండి రోడ్. కొంచెం ఏమన్నా అయితే అటు పడుతుంది. ఇలాంటి ఒక వెహికల్ ఇచ్చిండ్రు. వీళ్ళ తీసుకెళ్ళాలి. 100 రూపీస్. ఏంటిది అది? వైఫర్ యాక్. చూడు యాక్. హలో హలో యాక్. హలో. సో ఫస్ట్ ప్లేస్కి వచ్చినాము. ఇది కుఫ్రీ, ఓల్డ్ కుఫ్రీ అంట. ఓల్డ్ కుఫ్రీ. ఏం చూస్తున్నావురా? యాక్ యాక్. చలో లెట్స్ గో. అక్కడ పెండ ఉంటాయి చూసి చీచి అంట దాన్ని వేసుకుంటా. ఎవరు? యాకిసిపోయింది. కడగలేదారా వాళ్ళ మమ్మీ?
वन आइज क्लोज करना है, टच नहीं करना है, ऊपर से नीचे देखना है। इसमें आपको सामने दिखेगा टेंपल दिख रहा है। ये माँ शेरावाली का टेंपल है, शूटिंग पॉइंट। ऑल हिंदी मूवी शूटिंग। अचानक बादल बनन वीडियो कैसी ये पांडवों ने स्थापित की हुई వెల్కమ్ టు కుఫ్రీ అని క్యూట్ ఉన్నావురా. ఇక్కడ వెనకాల మనకు కేదార్నాథ్, బద్రీనాథ్, బార్డర్ ఇవన్నీ దొరుకుతాయి, అన్నీ కనిపిస్తాయి అంటుండు. ఇట్లా టెలిస్కోప్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. 300 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. 300 రూపాయలు ఛార్జ్ చేసి అందులోకి వెళ్ళి ఈ లోకల్ ఉన్నవి అవన్నీ చూపిస్తున్నారు. 300 అయితే వర్త్ కాదనిపించింది. నేను చూసిన అసలు వర్తే కాదు. ఎక్కడెక్కడవో జస్ట్ నార్మల్ టెలిస్కోప్లో చూపిస్తున్నారు. బట్ అది ఇండో చైనా బార్డర్ అని అసలు క్లియర్గా కూడా లేదు. సో మీరు ఎవరైనా ఓల్డ్ టూర్కి వస్తే అది స్కిప్ చేసేయండి, వేస్ట్. అదైతే బాగాలేదు. 300 రూపీస్. సరే ఒక 100 అంటే ఓకే, కానీ 300 అంటే వేస్ట్ అనిపించింది నాకైతే. వెనుక చూడండి లొకేషన్ ఎంత బ్యూటిఫుల్ ఉంది. సో ఇక్కడేమో ఫార్మింగ్ ల్యాండ్ వెనుక, అండ్ ఇటు వచ్చేసి అన్ని మౌంటైన్స్. ఇప్పుడు మనం 12,000 హైట్లో ఉన్నాము. మన గ్రౌండ్ లెవెల్ నుండి 12,000 హైట్. డాలీ వెనుక చాలా బాగుంది. ఇదంతా అట్లా స్టెప్ బై స్టెప్ ఫార్మింగ్ లా ఉంది, చాలా బాగుంది. డాలీ హాయ్, హలో. డాలీ గాని ఇట్లా పట్టుకొని మళ్ళీ 1 2 मीटिंग हुई थी। बर्रे में कुछ हाँ, इसको होल्ड करो, यहाँ से पकड़ो पटको ऐसे। यस, जो हमारी फैमिली है वो है समभैया తీయలేంगे फोटो। पीछे रहना बेटे, पत्थर వెనక ఈ ఆంక్ ఉంది కదా, దాంట్లో ఫొటోస్ దిగడానికి ఒక్క పర్సన్కి 100 రూపీస్. ఎన్ని ఫోటోలు అన్నా తీసుకోవచ్చు అంటుంది. కానీ ఎన్ని ఫోటోలు అని తీసుకున్నాం, ఒకటో రెండో తీసుకుంటాం. ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం. టెంపుల్ది మనకు 300 స్టెప్స్ ఉంటాయంట. పైకి వెళ్ళలేకపోతున్నా, ఫిజికల్ ఫిట్నెస్ లేదు. మా వాళ్ళు పైకి వెళ్ళారు, చాలా బాగుంది లొకేషన్. ఇది ఎక్కితే నా బిజినెస్ సక్సెస్ అవుతుంది అని. నెల్లి రీచ్. అమ్మో చచ్చిపోయినా నేనైతే. అమ్మో నాకు సుక్కలు కనపడ్డాయి. యాక్చువల్లీ అది ఆపోజిట్లో వచ్చేసరికి ఫుల్ దమ్ వస్తుంది, అసలు అయితలే. ముసలోళ్ళు మంచిగా ఎక్కుతాను, నాకైతే అయితలేదు అసలు. గైస్ ఒకటి అనుకున్నా, ఇది ఎక్కుతా అనుకున్నది అవుతుందని. సో కష్టపడి ఎక్కిన. అది కావాలి అన్న ఉద్దేశంతో, కావాలి అని పట్టుదలతో ఎక్కిన. ఫైనల్గా ఐ రీచ్. ఇవన్నీ ముడుపు కట్టిన. ఎట్లా దునుకుతుంది చూడండి. లొకేషన్ మాత్రం చాలా బాగుంది. నేనేమో ఎక్కడానికి చచ్చిపోతానా. పొట్టి పిల్ల చూడండి, ఒక్కటే దునుకుతా అంది ఫుల్.
किलो कितना? गोल्डन एप्पल ही एप्पल का 50 का है जी, मिक्स 100 का, इसमें बनाना और ऑरेंज ऐड हो जाएगा। वो 50 वाला दे दो। స్వెటర్ ఎందుకు వేసుకున్నావు మరి? Ali, are you ready? Ready? Yeah. चलो बेटा, चलो go. आओ भाई। అంకుల్ని గట్టిగా పట్టుకో. बाय बाय साइड साइड బాగుందా? అసలు ఏడవలే కదా నువ్వు, ఇంత పెద్దగా నువ్వు అంకులు. వెరీ గుడ్ రా. సో అక్కడ నుండి ఇక్కడ దాకా ఉంటుంది జిప్ లైన్. నెక్స్ట్ వేరే దగ్గరికి వెళ్తున్నాం మెల్లగా, మరి జారే. పొడుగు అయితే షాక్. సో నెక్స్ట్ యాక్టివిటీస్ కోసం వెళ్తున్నాము. స్లోలీ స్లోలీ స్లోలీ. మా డాలీ అసలు అమ్మ ఎంత పెద్ద మనిషి అయిందని ఇప్పుడే అర్థమైంది నాకు. జిప్ లైన్ ఒక్కతే వేసింది. అది ఒక ట్రైనర్ ఉంటే నేనేమో భయపడుతున్నా, నేను చెయ్యా అని. ఇప్పుడు డాలీ గడేమో చేసి వచ్చి మళ్ళీ ఇంకోసారి చేస్తుందంట. అరే డాలీ వెళ్తావా? అమ్మో గ్రేటే రోయ్. హలో ఎగురు, జంప్ జంప్ ఫాస్ట్, జంప్ చేసి కింద పడాలి. జంప్. మళ్ళీ జంప్. జంప్ జంప్ జంప్. హాయ్ హలో. జంప్ జంప్ డాలీ జంప్. ఏం కాదు ఫ్రెండ్ అయినే. మీ క్లాస్లో శ్రేయాన్స్ లేడా? అట్లా ఇంకా ఓట్లే. మరి ఎందుకు చెప్పు. బాబు చూడ ఎట్లా ఆడుతుండు. ఇది ఓల్డ్ కుల్ఫీలో ఉన్న యాపిల్ గార్డెన్ అంట. ఒక్కటి కూడా యాపిల్స్ అయితే లేదు, అండ్ ట్రీస్కి కనీసం లీవ్స్ కూడా లేవండి. అండ్ దీనికి ఛార్జ్ అయితే 500 అలా తీసుకున్నారు. ఇదైతే చాలా వరస్ట్ అనిపించింది నాకు పర్టికులర్గా. అంటే మేబీ సీజన్ కాదేమో మరి. మనాలి ట్రిప్ మొత్తంలో ఓల్డ్ కుఫ్రీ, న్యూ కుఫ్రీ ఈ ప్లేసెస్ మాత్రం చాలా వరస్ట్ అనిపించింది. అండ్ ప్యాకేజ్ కూడా 2500 1500 అలా ఉంది. మమ్మ వస్తుంది. అవును ఎక్కడ పోయినా దగ్గరకు వచ్చింది.
మేము వెళ్ళింది వచ్చేసి నవంబర్లో వెళ్ళామండి, 21, 22 అలా. సో అప్పుడు సిమ్లాలోనైతే మాకు స్నో ఇక్కడ లేదు. ఇక్కడ ఓల్డ్ కుఫ్రీ దగ్గర నుండి వస్తుంటే మధ్యలో జస్ట్ అట్లా ప్యాచెస్ లాగా ఉంటే అక్కడైతే దిగి ఆడుతున్నాము. సో ఫస్ట్ టైం స్నో చూసిన ఎక్సైట్మెంట్ వేరే ఉండే, అండ్ రియల్గా స్నో చూసినప్పుడు ఆ ఎక్సైట్మెంట్ వేరే. ఇక్కడనైతే అంత గుట్టలా ఉంది, సైడ్కి అది స్నో కూడా కాదు, జస్ట్ క్రిస్టల్స్ లాగా ఉండే అన్నట్టు. సో మనకు డిసెంబర్లోనైతే ఫుల్ స్నో ఉంటుందంట, ఇప్పుడు నవంబర్లోనైతే నార్మల్గా ఉంటుంది, అప్పుడు యాక్టివిటీస్ ఉండవని చెప్పారు. సో మేము అందుకోసమని నవంబర్లో వెళ్ళాము. ఏముంది మేము కుఫ్రీ అంట, ఇది అసలు ఎంత 4,500 కట్టినాము. అడిగి పోతే యాపిల్ చెట్టుకు యాపిల్ లేదు, స్నో ఉందని వస్తాయి. చూడండి ఈ రోడ్డు పక్కన కొంచెం కొంచెం స్నో ఉంటే అది స్నో కూడా కాదు, క్రిస్టల్ లాగా ఫామ్ అవుతుంది కదా చలికి. మనకు ఫ్రిడ్జ్లల్లో ఉంటుంది కదా అట్లా. సో కాల్ స్నో ఇన్ మనాలి. देखो मैंने लिया फोटो, उल्टा लिया कैमरा करके। ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చాము. నాకు ఎంతో ఎంతో ఇష్టమైన ఆంజనేయ స్వామి, చాలా చాలా ఇష్టం. సో నేను ఎక్కడున్నదాన్ని ఎక్కడికి వచ్చానన్న దానికి కారణం అయితే హనుమాన్. చాలా చాలా ఇష్టం నాకైతే, చాలా పవర్ఫుల్ గాడ్. నాకు ఇష్టమైన ప్లేస్కి వచ్చాను, బట్ ఫుల్ చల్లగా ఉంది ఇక్కడ, బీభత్సమైన చల్లగా, ఫుల్ చల్లగా. ఇదంతా కూడా చూడండి, బిజినెస్ మాత్రం ఘోరంగా జరుగుతుంది ఇక్కడ. ప్రతిదానికి మనకు నార్మల్గా కింద నుండి పైకి రావడానికి 800 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. 2% అయినా అంతే, 4% అయినా అంతే. హనుమాన్ మందిర్ నుండి మేము సిమ్లా మాల్ రోడ్కి వచ్చామండి. ఇక్కడ మనకు అన్ని టైప్స్ ఆఫ్ స్వెటర్స్, జాకెట్స్, షాల్స్ అలా చాలా ఉంటాయండి. ఇక్కడ కిడ్స్వి అవి ఉన్నాయి కదా, ఒక 1 అవర్కి వచ్చేసి 200 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అసలు బిజినెస్ చేయాలనుకుంటే మన పీపుల్ని యూజ్ చేయాలేమో అనిపించింది. సో ఇది కూడా బిజినెసే. అట్లీస్ట్ కోకోనట్ ఉంటుంది కదా, ఆ కొబ్బరికాయలో 2 ముక్కల్ని వేసిండ్రు, అది కూడా 100 రూపీస్కి 5 పీసెస్ అంట. సో బీభత్సంగా ఉన్నారు. హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ అంటున్నారు. సో ఈరోజు డే 3. నిన్న మాల్ రోడ్, జాకో, కుఫ్రీ 3 తిరిగినాము. ఎక్స్పీరియన్స్ అయితే కుఫ్రీ వరస్ట్ ఉండే, జాకో బాగుంది బట్ ఫుల్ చలి. అండ్ మాల్ రోడ్లో అయితే రేట్స్ బీభత్సంగా ఉన్నాయి. మన కోటీలో అటు ఇటు అయితే బార్గెన్ అనే వేసుకోవచ్చు, కానీ ఇక్కడ బార్గెన్ కూడా లేదు. సో ఇప్పుడు మనాలికి స్టార్ట్ అవుతున్నాము. ఇన్ని డేస్ అంటే 2 డేస్ షిమ్లాలో ఉన్నాం, ఇప్పుడు మనాలికి వెళ్తున్నాం. ఓకే, ఎంజాయ్ చేసినావా నిన్న? నిన్న నువ్వు ఏం చేసినావు చెప్పురా. ఇంకా ఇంకేం చేసినావు? ఇంకా బెలూన్ తీసుకున్నా. ఇంకేం కొనుక్కున్నావు? బబుల్స్ కొనుక్కున్నా. అమ్మో, ఇంకా జిప్ లైన్ చేసినావు కదా. చాక్లెట్ కొనుక్కున్నా. స్ట్రాబెరీ. అమ్మా, ఇప్పుడు ఎటు వెళ్తున్నావు మరి? హలో, కాదు అని చెప్పు. వాళ్ళను అవ్వను. అందుకోదాం అని చెప్తాను. పలిగిందనుకో పోతుంది.
వ్యూ పాయింట్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి. అన్నీ కూడా సినిమాలలో చూపించే లొకేషన్స్ లాగైతే అనిపించాయి. చాలా బాగుంది. అండ్ రివర్ అయితే ఇది వ్యాస్ రివర్ అంట. సో మనకు మొత్తం మనాలి మొత్తం కనిపిస్తుంటుంది. ఇక్కడ అన్ని యాక్టివిటీస్కి మనం బుక్ చేసుకోవాలి. సో ఇక్కడ చాలా కౌంటర్స్ అయితే ఉంటాయండి, ఒక్క దగ్గర కాదు, ఎక్కడైనా బుక్ చేసుకోవచ్చు. ఆ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి డే 3. అక్కడ కనిపిస్తుందా స్నో, అదే స్నో గైస్. ఇప్పుడు అక్కడికి వెళ్తాం. ఇది గ్లాస్ ఉంది ఇక్కడ. సో ఈ లొకేషన్ మనది. ఒక సామెత ఉంటుంది కదా, దూరపు కొండలు నునుపు అన్నట్టు. చూడడానికి మాత్రం చాలా బాగుంది. బట్ దగ్గరికి వెళ్తే మాత్రం భరించలేనంత మైనస్లో అయితే మనకు టెంపరేచర్ ఉంది. అండ్ ఫుల్ చలి ఉంటుంది. మనం ఎన్ని కోట్స్ వేసుకున్నా కూడా అసలు ఆ చలి ముందు పనికిరాదేమో అనిపించింది. బట్ ఈ ఏటీవీ రైడ్ మాత్రం చాలా చాలా బాగుండే. జస్ట్ చిన్న ప్లేస్ ఉన్నా కూడా వాడు అక్కడి నుండి కూడా వెళ్ళిపోతున్నాడు. సో చాలా డేంజర్గా అనిపించింది. సో మేము వెళ్ళినప్పుడైతే టాక్సీ డ్రైవరే అక్కడ ఒక డ్రెస్సెస్ దగ్గర వాళ్ళ దగ్గర అయితే ఆపేశాడు. సో మేము అక్కడనే కాస్ట్యూమ్స్ అలాగే యాక్టివిటీస్కి అన్నీ కలిపి 6000 అలా పే చేసాము. కొన్ని యాక్టివిటీస్ అయితే ఉన్నాయి, మనకు కావాలనుకుంటే డైరెక్ట్ కూడా బుక్ చేసుకోవచ్చు. బట్ కిందనే బుక్ చేయించారు వాళ్ళైతే. మీకు కావాలనుకుంటే మీరు పైన కూడా బుకింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. రోడ్డు పైన సో ఏటీవీ పైన మనల్ని తీసుకెళ్తారు. చిన్న సందులో నుంచి కూడా అసలు వివచ్చంగా ఉండే ఎక్స్పీరియన్స్ మాత్రం. అండ్ వ్యూ చూసారా ఎంత బాగుందో. ఇక్కడ నేను మా డాలీ ఇంకా మా పవన్ ముగ్గురం కలిసి వెళ్తున్నాం. డ్రైవింగ్ మాత్రం ఏటీవీ అతనే చేస్తారు. హలో అయ్యో హాయ్ చెప్పు. ఘోరంగా ఉంది స్నో అయితే. లొకేషన్ వావ్ చాలా బాగుంది. డిసెంబర్లో అయితే ఇంకా ఫుల్ స్నో ఉంటుందంట. బట్ ఓకే. ఆకలి అవుతుందా? మ్యాగీ ఎక్కడున్నావు డాలీ? ఏం తింటున్నావు? నూడిల్సా? బాగుందా ప్లేస్? బాగాలేదా? అయ్యో ఎందుకే? ప్లేస్ బాగాలేదా? అయ్యయ్యో పడేసి. ఇక్కడ మ్యాగీ తింటున్నాం. ఇక్కడ మేమైతే ఈ యాక్టివిటీస్ అన్ని కిందనే పేమెంట్ చేసి తీసుకున్నాము. సో దీన్ని ఏమంటారో నాకైతే ఐడియా రావట్లేదు. బట్ ఇది చేయడానికి మాత్రం నానా కథలు పడాల్సి వచ్చింది.
సో ఇక్కడ అసలు నడవడానికి రావట్లే. ఎవరైనా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకైతే మంచిగా వస్తుంది కావచ్చు, మన ఇష్టం ఎంతసేపు అయినా చేసుకోవచ్చు అని చెప్పారు. బట్ అది ఊరికే కింద పడడం వల్ల ఒక్కసారి అటు పోయి ఇటు రావడమే పెద్ద గగనంలాగా అనిపించింది. ఇక్కడ పవన్ అయితే చాలా ట్రై చేస్తున్నాడు అండ్ చాలా చాలా చల్లగా ఉంది. ఎన్ని స్వెటర్స్ వేసుకున్నా కూడా ఆగలేదు. ఆల్మోస్ట్ మేము ఒక ఫోర్ వేసుకొని వెళ్ళాము, అయినా కూడా ఆగలేదు. చేతులు చల్లగా లేవురా లేదు. మా డాలీ అయితే ఫుల్ ఏడవడం, నేను ఉండను చలి 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 అనేసి. బట్ చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడైతే. సో ఇది ఒక్క దగ్గర మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టింది డాలీ, మిగతా ప్లేస్ అంతా కూడా ఓకే. అండ్ ఇక్కడ పవన్ అది చేయడానికి చాలా ట్రై చేస్తున్నాడు. ఇది చేస్తున్నంతసేపు ముసలి వాళ్ళు కట్టలు పట్టుకొని నడిచినట్టుగానే అనిపించింది. అది నడపరాక కింద పడుతూ జీవత్సంగా ఉండే. అటో ఇటో వీడియో కోసం అని కష్టపడి మేమైతే ప్రయోగాలు చేసినాం. నేను ఇది ఎక్కడ పడిపోతానో అని ఫుల్ టెన్షన్ పడుకుంటూ చేశాను. ఇది మన లాంటి వాళ్ళకైతే అవ్వదు, అంటే అందరికి కాదు, మా లాంటి వాళ్ళకని చెప్తున్నాను. పర్వతం ఎక్కి దానిపైన అసలు ప్రదేశ్లో మనాలిలో మ్యాగీ తింటున్నా. నా వెనుక చూడండి స్నో, మొత్తం కూడా స్నో. మ్యాగీ వచ్చేసి 120 రూపీస్, డబల్ ఎగ్ వస్తుంది. బాగుంది, నైస్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ చూడండి బాగుంది. మొత్తం ఫుల్ డ్రెస్ వేసుకోవాలి. ఇంకో చిన్నపిల్లలకు కూడా డ్రెస్ ఉంటుంది. ఏడుస్తూ ఉంది. హాయ్, బ్రెడ్ ఆమ్లెట్ తింటుండు, నేనేమో మ్యాగీ తింటున్నా. హాయ్ చెప్పు. ఇది మొత్తం కూడా బిజినెస్. ఇక్కడ చూడండి ఇవన్నీ 500 to 1500. ఇక్కడ మ్యాగీ 120 రూపీస్, ఎగ్ నార్మల్ ఏమో 70, చాయ్ 30 రూపీస్. అంటే ఇక్కడ దాకా తీసుకొస్తున్నారు కాబట్టి ఓకే, ఇది వర్తే. బట్ ఇది చూడండి ఇక్కడ నుండి ఇక్కడ దాకా. బ్లౌజులు లూజ్ అయితే దారం కడుతున్నాడు. మీ ఇద్దరు ఆడుకోండి. ఏం చేస్తున్నారు? ఇది స్నో మౌంటైన్ కాబట్టి కింద నుండి పైకి ఎక్కేయడానికి ఫుల్ సార్లు జారుతుంది. అక్కడికి వెళ్ళగానే స్టార్ట్ చేసింది ఫుల్ చలి 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 అని ఏడవడము. సో నడవట్లేదు, మళ్ళీ ఎక్కడ జారి పడుతుందో అని వాళ్ళ ఫాదర్ అయితే ఇలా పైకి వెళ్తున్నారు. కొంచెం సేపు ఆడింది, బట్ చిన్నపిల్లలు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాల్సిందే. పోతుంది. హలో హలో మస్తు వస్తుంది కెమెరా క్లారిటీ. మళ్ళీ దగ్గరకు क्या करना है? Yeah.
దానికి 500 రూపీస్. దానిపైన స్ప్రింగ్లా ఉన్నది ఆడడానికి రోప్ అంట. ఇది కలిపి 7000 పే చేసినాము. అసలు వర్తే కాదనిపిస్తుంది. అంటే స్నో ఉంది, స్నో వరకు ఓకే బాగుంది, బట్ 7000 పేమెంట్ యాక్టివిటీస్కి అయితే అసలు వర్తే కాదు. అది అక్కడ ఉంది కదా, అది పట్టుకునే అది కొంచెం ఒక 10 మినిట్స్ కూడా కాదు, అసలు ఒక 100 మీటర్స్ కూడా లేదు. దానికి 1000 రూపీస్ ఒక్క పర్సన్కి. అసలు బీభత్సంగా ఛార్జ్ చేస్తుంది. ఈ గ్లౌజెస్కి 100, ఇట్లా డ్రెస్ వేసుకుంటే ఒకరికి 500. మళ్ళీ చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సేమ్. చూడండి బాగుంది, ప్లేస్ మాత్రం బాగుంది. కానీ పవన్ ఎట్లుంది? ఇక్కడ వ్యూస్ మాత్రం చాలా చాలా బాగున్నాయి. సో మేము అక్కడ ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము. సో మేము రోహ్తాంగ్ పాస్కి వెళ్ళడానికి 2000 అయితే ఎక్స్ట్రా పే చేసాము. దానికి పర్మిషన్ తీసుకోవాలంట ఎక్స్ట్రాగా. అండ్ డిసెంబర్లో వస్తేనైతే ఇది మొత్తం క్లోజ్ అయిపోయి ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఎంత బాగుంది వ్యూ అయితే, అసలు చాలా చాలా బాగుంది. బట్ అక్కడ ఉండి ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం చాలా బీభత్సం, -డిగ్రీస్లో ఉంది కాబట్టి అసలు ఫుల్ కోల్డ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ నాకు ఆశ్చర్యంగా అనిపించింది ఏంటంటే చాలామంది అక్కడ అంత కొండల మధ్యలో కూడా ఉంటున్నారు వాళ్ళు షాప్స్ పెట్టుకొని. ఇక్కడ ఇది ఎంత పెద్ద కొండ అయినా కూడా వాళ్ళు అక్కడ దానిపైన కూడా ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. అది చాలా షాకింగ్గా అనిపించింది. అండ్ ఒక దగ్గర మేము బ్రేక్ఫాస్ట్ చేద్దామనేసి ఆగాము. అక్కడనైతే అక్కడ ఒక ఆమె వాషింగ్ చేస్తుంటే ఆ వాటర్ కూడా గట్టిపోయినాయి, అంత చల్లగా ఉన్నాయి వాటర్ అయితే అసలు. సో ఇక్కడ చూడండి ప్లేస్, ఇదే ఆ ప్లేస్ అన్నట్టు. సో ఇక్కడ వీళ్ళు బిజినెస్ చేస్తూ ఉంటున్నారు. చాలా చాలా ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ అండి, ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంటాయి. బట్ వాళ్ళ లైఫ్ స్టైల్ అది అలవాటైంది కావచ్చు, కానీ మన లాంటి వాళ్ళు సడన్గా వెళ్తే మాత్రం ఉండలేరు. సో మేము స్టార్టింగ్ అయితే సిమ్లాలో స్టే చేసినాం. 2 డేస్ తర్వాత మనాలికి అయితే వచ్చాము. సో ఇక్కడ మోమోస్, కొన్ని ఫ్రైడ్ రైస్, జ్యూసెస్ అవన్నీ కూడా ఉంటాయి. చాలా చాలా చల్లగా ఉండే. అండ్ చాలామంది బైక్ రైడర్స్ కూడా వస్తున్నారు. వాళ్ళు ఎలా నడుపుతున్నారో ఏమో అనిపించింది నాకైతే పర్సనల్గా. బట్ ఎక్స్పీరియన్స్ బాగుంది. బట్ అక్కడ ఉండలేకపోయాము. స్నో అనేది దూరం నుండి చూస్తేనే బాగుంటుంది అనేది అనిపించింది. ఇది రోహ్తాంగ్ పాస్ ఎంట్రీ అండి. సో ఇదైతే చాలా వరకు క్లోజ్ చేస్తారంట డిసెంబర్లో. సో దీనికి స్పెషల్ పర్మిషన్ కూడా తీసుకోవాలని అన్నారు. మీరు ఒకవేళ నవంబర్లో ప్లాన్ చేసుకుంటే మాత్రం రోహ్తాంగ్ పాస్ ఇవన్నీ కూడా వెళ్ళొచ్చు. అండ్ బేస్డ్ ఆన్ క్లైమేటే ఓపెన్ చేస్తారు వాళ్ళైతే. డిసెంబర్లో వస్తే మాత్రం స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. బట్ ఇవి యాక్టివిటీస్ అయితే చాలా వరకు ఉండవని అయితే చెప్పారు. బట్ చూడండి వ్యూ మాత్రం చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అలానే చలి కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో ఎవరైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే మాత్రం ప్రికాషన్స్ తీసుకొని రావాల్సిందండి. సో మేమైతే చిన్న పాపని తీసుకొని వెళ్ళాం కాబట్టి ఆమెనైతే బాగానే సపోర్ట్ చేసింది మాకు. నాకు తెలిసి నేను అబ్జర్వ్ చేసినంత వరకు అయితే ఆల్మోస్ట్ 2 to 3 వరకే అది మొత్తం సన్ అయితే వెళ్ళిపోతుంది. అండ్ మార్నింగ్ 7 వరకే సన్ వచ్చేస్తుంది. ఇక్కడ ఆగస్ట్లో ఫ్లడ్స్ వచ్చాయంట. ఫ్లడ్స్ రావడం వల్ల చాలా మందికి లైఫ్ అయితే డిస్ట్రాయ్ అయిందని అక్కడ డ్రైవర్ అయితే చెప్పాడు మాకు. సో అక్కడ కన్స్ట్రక్షన్స్ కూడా అంత నీట్గా లేవు. బట్ ఎప్పుడు ఏమయ్యే తెలీదు, చాలా కేర్ఫుల్గా వెళ్ళాల్సిందే. సో ఇది వచ్చేసి హాట్ ఎయిర్ బెలూన్ అండి. దీనికి 1500 ఒక పర్సన్కి ఛార్జ్ చేస్తున్నారు. ఇది ఎక్కుదాం అనుకున్నాము. బట్ అక్కడికి స్నో దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి హెడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. సో వెళ్ళలేదు. అండ్ ఇక్కడ యాక్టివిటీస్ అయితే పవన్ చేస్తున్నాడు. ఇది సడన్గా ఇలా పైకి వెళ్ళిపోతుంది. సో చాలా చాలా ఎక్స్పీరియన్స్ అయితే థ్రిల్లింగ్గా ఉంటుంది. అండ్ ఎవ్రీ రైడ్ కూడా మనకు చస్తామా బతుకుదామా అన్నట్లుగానే ఉంది మొత్తం కూడాను. సో చాలా ఎక్స్పీరియన్స్, అడ్వెంచరస్, థ్రిల్లింగ్ అన్నీ అని చెప్పుకోవచ్చు. చాలా డిఫరెంట్గా ఉంది మనాలి ట్రిప్ మొత్తం కూడాను. ఇక్కడ ఫుడ్ తినాలంటే మాత్రం ఆస్తులు అడుగుతున్నారు అసలు. ఒక్క ప్లెయిన్ దోశ 200 రూపీస్ అయినా కూడా తీసుకున్నాము. బట్ అది పుల్లగా అసలు ఏమన్నా టేస్ట్ లేదు, సత్తుకుండే. అండ్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్, ఇంకా నాన్ వెజ్ అయితే అసలు చెప్పొద్దు. 4 ముక్కలు వేస్తే 450 రూపాయలు. అది కూడా సత్తుకుండిపోయింది. అసలు తిండికైతే ఘోరంగా ఉంటుంది. ఎవరైనా ఫుడ్ లవర్స్ అయితే మాత్రం చచ్చిపోతారు. సో మీరేమన్నా తీసుకెళ్ళేది ఉంటే తీసుకెళ్తే బెటర్ అనేది నా సజెషన్. ఒక్క ప్లేన్ దోశ 200 రూపాయలు. ఒక్క పిజ్జా అంటే ఒక రోల్, ఒక సర్కిల్ పిజ్జా 550 రూపీస్ అంట.
ఇక్కడ హరింబాదేవి టెంపుల్ అయితే స్టోరీ చాలా డిఫరెంట్గా అనిపించింది. పాండవుల్లో ఒకరున్న అతన్ని లవ్ చేసిందంట ఫస్ట్ టైం. సో ఆమె కోసం గుర్తుగా ఈ టెంపుల్ అయితే కట్టించారని చెప్పారు. స్టోరీ అయితే నాకు కూడా సరిగ్గా తెలియదండి, సో అందుకే నేను చెప్పలేకపోతున్నాను. మీరు ఒక్కసారి హరింబాదేవి టెంపుల్ అనేసి గూగుల్లో చూడండి, చాలా డిఫరెంట్గా అనిపించింది. అండ్ ఇక్కడ ఫ్లఫీ ర్యాబిట్స్ కూడా ఉంటాయి, దాంతో కూడా ఫొటోస్ దిగొచ్చు. ఈ స్వీట్ కార్న్ 100 రూపాయలు పెట్టి తీసుకున్నా, ఇంతంత ఉంది. ఇక్కడ మనాలికి వచ్చినాక మన హైదరాబాద్ ఎంత చీపో ఎంత బెటరో అర్థమవుతుంది. నూరు వదిలేసి పక్క ఊరికి పోతే ఇట్లుంటుంది అనిపిస్తుంది. కానీ లొకేషన్ మాత్రం చాలా బాగుంది. లొకేషన్స్ బాగున్నాయి, బట్ చలికి చచ్చిపోతున్నాం. ఇక్కడ ఈ కాస్ట్యూమ్ వేసుకొని ఫొటోస్ దిగాలనుకుంటే 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఆ ఫ్లఫీ ర్యాబిట్ ఉంది కదా, ఆ ర్యాబిట్ పట్టుకొని దిగినా కూడా ఒకటి 20 రూపీస్ తీసుకుంటారు, ఒకటి 50 రూపీస్ తీసుకుంటారు. మనకి ఇష్టం నన్ను ఫొటోస్ దిగొచ్చంట. హరింబాదేవి టెంపుల్ అయితే చాలా యూనిక్గా ఉందండి. అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం ఒక గృహలా ఉంది. అండ్ అక్కడ ప్లేస్ కూడా చాలా చాలా బాగుంది. మొత్తం నేచర్ వుడ్స్లో సరౌండ్ అయిపోయి ఉంది. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగిందండి. సో కావాలన్న వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. ఇది చాలా చాలా ఓల్డెస్ట్ టెంపుల్ అంట మనాలిలో. అండ్ ఇంకా చాలా ప్లేసెస్ కూడా ఉన్నాయి, అన్నీ కవర్ చేయలేకపోయాము. మ్యాక్సిమం అయితే ట్రై చేసాము కవర్ చేయడానికి. ట్రెడిషనల్ డ్రెస్సెస్ అని చూడండి. ఎంత బాగుందా? బాగుంది ర్యాబిట్. పట్టుకోవే, ఇక్కడ పట్టుకోనా Starting now we're breaking out, but I'm not leaving without you. This could be our one chance. We'll send a postcard when we're through. We'll get there together. We'll get there together. I'll meet you at the starting line. Don't you ever leave my side. We'll get there together. We'll get there together. If it takes all day. ఇక్కడ ఈ అమ్యూజ్మెంట్ పార్క్ హరింబాదేవి టెంపుల్ ముందటే ఉందండి. ఇందులో ట్రైన్కి అయితే 50 రూపీస్ ఛార్జ్ చేశారు. అండ్ ఆ జంపింగ్కి కూడా 50 రూపీస్ ఛార్జ్ అయితే చేశారండి. హ్యాపీ యానివర్సరీ. మాకు గిఫ్ట్ లేదా మరి? గిఫ్ట్ లేదు. అయ్యో, హ్యాపీ యానివర్సరీ మమ్మీ పాపా. థ్యాంక్ యూ. మాకు గిఫ్ట్ లేదా? ఉంది. ఏం గిఫ్ట్ ఇస్తావు? పాపా వాచ్, డ్రెస్. అమ్మా థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఏం చేస్తున్నావు? మ్యాగీ. ఈ టెంపుల్ ఒకటి ఉంది. అండ్ అక్కడ గులాబ్ జామ్ ఉంది గైస్, 70 రూపీస్ అంట. మా వాళ్ళు ఇక్కడ పోయిండు. చిన్న గులాబ్ జామ్ తింటావా? మరి ఓకు
ఇది 60 కూడా ఫుడ్ ఉంది. సో గులాబ్ జాము, కేసరి, మిల్క్ ఇవన్నీ ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ కూడా అమ్ముతున్నారు ఇక్కడ, కాకపోతే ఇవంత క్వాలిటీ లేదు. బుద్ధిస్ట్ టెంపుల్ అంట. బుద్ధిస్ట్ టెంపుల్కి వచ్చినాం. మాల్ రోడ్ పక్కనే బుద్ధిస్ట్ టెంపుల్ ఉంది. హడింబా టెంపుల్. ఇన్ని రోజులు హిడింబా హిడింబా అనుకుని సినిమా పేరేమో అనుకున్నాం, బట్ కాదు, హిడింబా అనుకున్నాం కానీ హడింబా అంట టెంపుల్ పేరు. ఇక్కడ మొత్తం పలిగిపోతుంది చాలా చలికి చెవులల్లో. ఇక్కడ మొత్తం గోకర్ణలో బుద్ధిస్ట్ టెంపుల్ ఉంది కదా, సో అలాగే అనిపిస్తుంది నాకైతే సేమ్. కానీ ఫుల్ రష్. అగ్గో తిరుగుతుంది. ఏమన్నా గంట గిట్లా కావచ్చు, ఏమో మరి. బాలే ఇందాక పాలు గాజర్ హల్వా అంటే క్యారెట్ హల్వా. రెడ్ కలర్ క్యారెట్స్ ఉంటాయి కదా, నార్మల్ ఉంది టేస్ట్. వెజ్ రోల్ ఆన్ చేయమని చెప్పింది, ఆర్డర్ చేసినాక వద్దాం. బాగానే ఉంది, నాకు బాగానే ఉంది. ఏది? హలో డాలిగాడు అంటే దొంగలు. ఏం తింటున్నావు? ఇగో ఇది కొనుక్కున్నా, ఇక్కడ ఆడ పెట్టుకున్నాను, అంత నొస్తుందని పెట్టుకున్నా. ఫుల్ చలి. ఎట్లున్నది మనాలి మాల్ రోడ్? హ్యాపీ యానివర్సరీ బై ద వే. హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ యూ టూ. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. మాల్ రోడ్ లో ఉన్నాము, సో ఇవన్నీ కూడా అదే. చలో పాన్ గుండెలు. ఒక డ్రెస్ తీసుకున్నాం, 2 షాల్స్ తీసుకున్నాం. ఇక్కడ మాల్ రోడ్లో షిమ్లాలో అయితే మనకు 200 నుండి ఉంది, ఇక్కడ 100 నుండి స్టార్ట్ ఉంది. కదా అక్కడికి ఏది చూస్తే అది కావాలనిపిస్తుంది. అక్కడ ఉంది మా అమ్మ, పెద్దది కొనిస్తాపా, దీనికన్నా పెద్దగా ఉంది. ఎక్కడ చూసినా షాల్స్,
అదేంటి డ్రెస్సులు, స్వెటర్స్, జాకెట్స్ ఇవే ఉన్నాయి. ఇవి మొత్తం చిన్న చిన్న గులాబ్ జాములు ఉన్నాయి. అవి బ్రెడ్తో చేసినాయి అంట. టేస్ట్ నార్మల్గా ఉంది. మన ఎవరైనా ఇండియన్ ఫుడ్ తినేటోళ్ళు అయితే కొంచెం కష్టమే. నాకైతే చచ్చిపోతున్నా తిండికి, వీళ్ళ సప్పడి కూడా తినలేక. అమ్మా ఇక్కడ ఎందుకురా, ఇది కూడా ఒక మధ్యలో ఇదంతా. ఇక్కడ హలో కిట్ ఉంది కదా, ఇది 200 అంట. ఇవన్నీ 200. దాదా ज्यादा बढ़ गया, सारी चीज दे दिया। ఇలా ఉన్నాయి. चेक करना में ऑन कर दिया बटन, उंगली डाल के चेक करो इसको, टच कर दो आसान। మనమేనారా थोड़ा नीचे ఏం చూస్తున్నావురా? కనిపిస్తుంది కదా ఇక్కడ సాగర్ రోషి అని. ఇది నేను రూపీస్కి పెయింటింగ్ చేసి ఇస్తారు. వాటర్ सुभाषणी जैन హలో గాయ్స్, సో ట్రిప్ అయితే అయిపోయింది. ఇంకా వెళ్ళిపోతున్నాం. సాడ్గా ఉందా, హ్యాపీగా ఉందా? ఏం చెప్పట్లేదు. మంచు మాత్రం ఘోరంగా ఉంది. చలి అంతకన్నా బీవచ్చంగా. చూడండి మొత్తం లిప్స్ వలిగిపోయినాయి. ఇంకో చెంపలు లిప్స్ మొత్తం స్కిన్ డ్రై అయిపోయింది. చాలా చాలా కేర్ఫుల్గా రావాల్సిందే ఇక్కడికైతే. సో ఇక ఫ్లైట్ తీసుకొని కాదు, ఇక్కడ నుండి ఢిల్లీ వరకు కార్లో వెళ్ళి కార్ నుండి ఫ్లైట్ వచ్చేసి 12 o'clock ఉంది అంట నైట్. మేము అక్కడ రీచ్ కావడానికి నెక్స్ట్ డే అవుతుంది. ఏరోప్లేన్ తర్వాత ఇంకొక కార్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోతాం కదా. సో ఇంతటితో మనాలి ట్రిప్ కంప్లీట్ అయిపోతుంది. ఎంజాయ్ చేసినావా? నువ్వు చేసినావా లేదా? చేసినా. మళ్ళీ వద్దామా? ట్రిప్కి వస్తావా మళ్ళా? ఓకే, ఫస్ట్ టైం మేము తీసుకొని వచ్చినాము. కొంచెము అల్లరి చేసింది కానీ బట్ ఓకే, కొంచెం దగ్గర, రిమైనింగ్ ఓకే. ఏమేమి మాటలు ఆడినవరా చెప్పు. ఇంకా ప్లేన్, ఇంకా ట్రైన్. ఓకే, ఇంకా ఇంకేం చేసినావు? స్నో చూసినావా? చూడాలి. ఇంకా వాటర్లో సరే మమ్మా, హ్యాపీ
హ్యాపీ యానివర్సరీ పప్పా. పాట పాడు. హ్యాపీ హాలిడే మమ్మీ. హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ పప్పా. మీరా వారా. Veo en tus ojos mi vida pasar y se extraña si lo cierro. Y si mañana nos toca no estar, miro al cielo y te veo. Pero ya sé que no voy a olvidar tu perfume de febrero. Cuando la noche me venga a buscar, que me lleve con tu viento. Y si la noche me viene a buscar, que me lleve